బీసీలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా దగా చేసిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలిశెట్టి వెంకటేశ్వరరావు, సామరావుతు లలిత, బుజ్జ పెదకాపు, కొత్తం దత్తుడు, చెల్లూరి లోవరాజు, పితాని కాశీ, పెదపాటి రాజేష్, జాగ రత్నరాజు, పెద్దింటి మసిన్ రెడ్డి, మొహినుద్దీన్, జౌహర్ అలీ, జలాలుద్దీన్, గాది గంగాబాబు, వజ్రపు బాబీ, ఉలవల భూషణం నాయుడు, పవన్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా బాబా పూలే గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబా పూలే ఒక ఆశాజ్యోతిగా స్వతంత్రం రాకముందు నుంచి కూడా అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం, మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి పోరాడి తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి మహాత్మా బాబా పూలే. వారు ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగానే మరి ఈ దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి, అనేక అవకాశాలు రావడానికి ఒక మార్గం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ పాలనా కాలంలో అట్టడుగు వర్గాలకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్లు ఇస్తామని, అదేవిధంగా బీసీలకి జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసి వారికి అవకాశాలు కల్పిస్తామని, బీసీ అభ్యున్నతి కోసం వారి అన్ని రంగాల్లో ముందుకు రావటం కోసం కమిటీలు వేస్తామని, ఇలా అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి వారిని నమ్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అసలు కమిటీలు వేయటం కానీ, వారి కోసం ఆలోచించడం కానీ చేయకపోగా మరి పేద వర్గంలో మగ్గుతున్న బీసీ వర్గాలకి ఇచ్చే 50 ఏళ్ళకే పెన్షన్ విషయంలో కూడా పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా 1-2 నెలల్లో మరి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా బీసీ వర్గాల ఆశలు నిరాశలయ్యాయి. అందుకోసమే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, బీసీ వర్గాలందరి తరఫున, మా బీసీ సోదర సోదరీమణులందరి తరఫున, ఆ సామాజిక వర్గాల తరఫున వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తా ఉంది, బాబా పూలే ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి, అట్టడుగు వర్గాలకి అండగా నిలవాలి, వారికి అన్ని రకాలుగా ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని తక్షణం అమలు చేయాలి. ఆ విధంగా అమలు చేసే విధంగా మేము బీసీ వర్గాల తరఫున ఉండి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అట్టడుగు వర్గాలకు అండగా ఉండమని చెప్తూ, వైఎస్ఆర్సీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా బాబా పూలే గారికి వారి సతీమణి, అప్పుడులో విద్య లేదు, సావిత్రిబా పూలే గారు ఆవిడని మొట్టమొదటి టీచర్గా ఎన్నో హింసలకి గురి చేసినప్పటికీ కూడా, ప్రాణాలు తీయడానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆశయం కోసం వెనకడుగు వేయకుండా నిలిచిన జంట వాళ్ళిద్దరు. అందుకే ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వారిని గుర్తు చేసుకుంటున్నామంటే వారి నడక, వారి మార్గం, వారి ఆశయం మాకందరికీ ఆశయం అని చెప్పి తెలియజేస్తూ మహాత్మా బాబా పూలేకి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.